పశువుల అక్రమ రవాణా కోసం కేటుగాళ్లు ఎంచుకుంటున్న కొత్త దారులు చూస్తే విస్మయం కలగక మానదు. తాజాగా టమాటా లోడ్ మాటున పశువులను అక్రమంగా తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పశువులను ఎలాంటి అనుమతులు లేకుండా పరిమితికి మించి ఒకే వాహనంలో తరలించేందుకు ప్రయత్నించారు. ఎంతో చిన్నపాటి ప్రదేశంలో ఏకంగా 40 మూగజీవాలను కుక్కి వాటి ప్రాణాలతో చెలగాటమాడారు. ఈ లారీలో ప్రయాణిస్తున్న వాటిలో కేవలం 2 నెలల చిన్న దూడ కూడా ఉండటం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట. వాహనంలో కనీసం తాగడానికి నీరు గాని, గాలి ఆడే వసతి గాని లేకపోవడంతో ఆ పశువులు పడ్డ నరకయాతన వర్ణనాతీతం. గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజా టోల్ గేట్ వద్ద పశువుల అక్రమ రవాణా ఉదంతం కలకలం రేపింది. పశువులను తరలించేందుకు కేటుగాళ్లు కొత్త దారులను ఎంచుకుంటున్నారు. తాజాగా ఒక లారీలో టమాటా లోడ్ మాటున పశువులను అక్రమంగా తరలిస్తున్న వైనం వెలుగు చూసింది. ఎంతో చిన్నపాటి ప్రదేశంలో ఏకంగా 40 మూగజీవాలను కుక్కి పరిమితికి మించి తరలించేందుకు ప్రయత్నించారు. ఆ లారీలో ప్రయాణిస్తున్న వాటిలో కేవలం 2 నెలల చిన్న దూడ కూడా ఉండటం గమనార్హం. వాహనంలో కనీసం తాగడానికి నీరు గాని, ఎలాంటి వసతులు లేకపోవడంతో ఆ పశువులు తీవ్రమైన నరకయాతన అనుభవించాయి. అక్రమంగా పశువులు వ్యాపారం చేసేందుకు వీటిని తరలిస్తున్నారనే అనుమానంతో కాజా టోల్ గేట్ వద్ద అటుగా వస్తున్న ఆ లారీని గోరక్షకులు అడ్డుకున్నారు. అనుమానంతో లారీని తనిఖీ చేయగా పైన టమాటాలు, వాటి కింద అట్టడుగున పశువులు ఉన్నట్లు బయటపడింది. మూగ జీవాల దయనీయ స్థితిని చూసి గోరక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమ రవాణాకు వెంటనే అడ్డుకట్ట వేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. మూగ జీవాలపై జరుగుతున్న ఈ అక్రమ రవాణాకు వెంటనే శాశ్వత అడ్డుకట్ట వేయాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను గట్టిగా డిమాండ్ చేశారు.